నన్ కటై బిస్కెట్స్, 1 కప్పు మైదా పిండి, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, గోధుమ రవ్వ 2 టేబుల్ స్పూన్లు, చక్కెర పొడి 1/2 కప్పు, బాగా కలుపుకొని మధ్య మధ్యలో మనం నెయ్యి వేస్తూ పూరీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషముల సేపు పక్కన ఉంచుదాము. మనం బిస్కెట్లు దీని మీద పెట్టే ముందు నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలాగా చేసుకొని నెయ్యి అప్లై చేసుకున్నటువంటి ఈ బేకింగ్ ట్రే మీద పెట్టుకోవాలి. ఇలానే మొత్తం అన్నిటినీ చేద్దాము. ఇలా చేసుకున్నటువంటి అన్నిటి మీద చూడండి, ఫోర్క్తో జస్ట్ ఇలా పెట్టేస్తే ఒక డిజైన్ ఏర్పడుతుంది. ఇప్పుడు దీని మీద చూడండి జీడిపప్పు పలుకులతో అలంకరణ చేద్దాం. ఇలా మొత్తం అన్నిటికీ కూడా మనం పెడదాం. ముందుగా ఓవెన్ని ఆన్ చేసి ప్రీ హీట్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ 10 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేయాలి. ఇలా ప్రీ హీట్ చేసిన తర్వాత మనం ట్రేలో చేసుకున్నటువంటి ఈ కుకీస్ని మిడిల్ రాక్లో పెట్టి కుకీస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని 10 మినిట్స్ టైమర్ పెట్టాలి.